అందరికీ నమస్తే. కవిత నిన్న లాస్ట్ గా ఆమె పెద్దల సభకు పోయి మాట్లాడినటువంటి తీరు ఒక కుదిపింది. ఆల్మోస్ట్ కవిత బీఆర్ఎస్ ను ఊచకోత కోసింది. ఊచకోత. ఒక్కరికి కూడా బీఆర్ఎస్ లో కవితకు సమాధానం చెప్పేటువంటి దమ్ము సత్తా ఆ పార్టీలో ఏ ఒక్కరికి లేదు. ఎందుకు లేదంటే కవిత మాట్లాడింది 100% వాస్తవాలు మాత్రమే. ఒకే ఒక మాటతో బీఆర్ఎస్ను సావు దెబ్బతీసినటువంటి కవిత. అధ్యక్ష, మనం ఎంపీకి కట్టలు కట్టినమని టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చినాం అధ్యక్ష అని అడిగింది. మామూలు దెబ్బ కాదేది. వంగబెట్టి ఈపులంగా పెట్టి సపరిచింది. దీనికి సమాధానం చెప్పే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత దోపిడి దొంగలే. ఆ పార్టీలో పెద్ద రాజకత్వం ఉన్న ఒక్కరికి కూడా రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం అన్నటువంటి బలుపు తప్ప, చెప్పుకోవడానికి అది తప్ప, వీళ్ళు ఏ కోశాన కూడా ప్రజలు తంతరని చెప్పి ఏం చేయాలనో అర్థం కాక రైతు బంధు తెచ్చినాము, వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాము, ఆ రెండింటి పేరు చెప్పి మనం ఎంత దండుకున్నా ఎవరేమన్నారన్న ఉద్దేశంతో వాళ్ళు రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోవడంలో భాగంగా అందినంత అడ్డగోలిగా దోసుకున్నటువంటి క్రమం లోపల కేసీఆర్కు డైరెక్ట్ వార్నింగ్స్ పోయి కవితను కూతురును కూడా ఎక్కడ దరిదాపులకు రాకుండా చూస్తున్నట్టు కనబడ్డది. అంటే ఆమె నిజంగా చెప్పాలంటే ఆ కవిత నాలెడ్జ్కి అందులో ఎవడు తట్టుకోడు. హరీష్ రావు అయితే డైరెక్ట్ డక్అవుట్ అయిపోతాడు కవిత కూర్చుంటే. ఇక కేటీఆర్ లొడిదలొడిదన్నా కవిత ముందు నిలబడలేడు. ఇక కేసీఆర్ విషయంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చేసినటువంటి కార్యక్రమాలకు కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం కావడం, ఆయన చేసిన పనులకు కూడా కవిత ముందర వీళ్ళు నిలబడలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి వీళ్ళు మీడియా ముందుకు వస్తే ఊచకోత కోసేటువంటి ప్రమాదం ఉందని ఆల్మోస్ట్ పోసుకుంటారు వీళ్ళంతా. దీనికి ఇదంతా ఏంటంటే కర్మ ప్రతిఫలం అంటారు. దీన్ని ఏమంటారు? కర్మ ప్రతిఫలం అంటారు. ఈ కర్మ ప్రతిఫలము కేసీఆర్ చేసినటువంటి, అంటే ఈ జన్మలో పాపాలు చేస్తే వేరే జన్మలో ఉంటాయని మనం అనుకుంటాం. కానీ ఈ జన్మల పాపాలు ఈ జన్మలోనే బయటపడుతూ ఉంటే అది మామూలు విషయం కాదు. ఒక కూతురు తండ్రి బతికుండగానే ఆస్తుల పంచాది కాదు ఆత్మగౌరవం అన్నది. ఆత్మగౌరవం ఈజ్ నథింగ్ బట్ ఆస్తులు అన్ని అందులోకే వస్తాయి. అది ఏదేమైనా ఆమె చెప్పిన దాంట్లో ఇక్కడ ఒక్క మాట పిలిచి ఏయ్ అని చెప్పి గదిరించి, నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ కేసీఆర్ గనక ఉంటే కొడుకును నిలబెట్టి అల్లుని నిలబెడితే చేతులు కట్టుకొని నిలబడితే నోరు మూసుకొని రాస్తే ఆగిపోవాలి. కానీ ఏ మాత్రము ఆయన యొక్క ప్రభావం కనబడట్లేదంటే కేసీఆర్ ఖాళీ ప్రసంగాలకే పరిమితం అవుతాడు. దాన్ని చూసి మనం జబ్బలు దరుచుకున్నాం తప్ప ఇంటి సమస్యను కూడా తీర్చలేని వీళ్ళు. ఎందుకు తీర్చలేకపోయారు కాన్సన్ట్రేషన్? ఎందుకంటే ఎప్పుడైతే ధనదాహం వచ్చినప్పుడు, ఎప్పుడైతే అత్యధికమైనటువంటి దోపిడీ సంపద చేరినప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, మనం దూసుకున్నటువంటి ఫామ్ హౌజులు, మనం ఇప్పుడు హరీష్ రావు ఏడ చూసినా 100 ఎకరాలంట. ఈ 100 ఎకరాలు బినామీల పేర్లు ఉంటే ఎవడు ఎక్కడ పోతున్నాడు, ఎవడు ఎట్లా దోసుకుంటున్నాడు, అసలు బినామీలు చచ్చిపోతే ఎట్లా, బినామీలు కనుక ఒకసారి ఉల్ట తిరిగితే ఎట్లా, మనం విదేశాల్లో దాచుకునే ఎట్లా కాపాడుకోవాలి. ఈ పని మీద ఉన్నటువంటి వీళ్ళు కవితకుతోనే వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే తీగ లాగితే డొంక కదిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవిత ఆల్రెడీ ఊచకోత కోస్తా ఉన్నది. ఇలా అంతర్మదనం కాదు, ఇలా కుచ ఉడికిపోతా ఉన్నది కేసీఆర్ కుటుంబం మొత్తం. ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కవిత జైలుకు పోయింది, లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు పోయింది. జైలుకు పోయినప్పుడు నెలలు కేసీఆర్ అయితే అది పట్టించుకోనలే. కేటీఆర్ చెప్పాడు, నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు. ఎంతైనా భయం ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ వారసుడు మనవాడు గిమాంషి ఉన్నారు. వాళ్ళందరూ చూసుకొని నా బతికేంద్ర నా కొడుకే కదా, ఏమున్నా కొడుకు చెప్పినట్టు వినాలి కానీ పోవద్దు, మేము పోయినట్టు నటిస్తాము. హరీష్ రావు వీళ్ళందరూ పోయి ఆ ఢిల్లీకి పోయి ఎవరిని పని ఆడ చూసుకున్నారు, మళ్ళీ వచ్చారు. కవితకి ఇవన్నీ తెలుసు. ఆ పేపర్లు టీవీలు కూడా కవిత ఎందుకు కేటీఆర్ భయపడ్డాడంటే ఒకవేళ కేసీఆర్ వారసాలుగా మాకు తిరుగులేదు, ఇక డబ్బు అయితే వచ్చేసింది. ఒకసారి ఓడిపోయినా రేవంత్ రెడ్డి మీద గత్తర లేపి మీడియాను కొనేస్తే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద ఒకవేళ మనము చేసినామనుకో మళ్ళీ ఒకనాడు అధికారం వస్తుంది. అయితే నేనే కావాలి తప్ప కవిత ఉండకూడదు. కవిత ఎస్టాబ్లిష్ అయితే ప్రమాదకరం అన్నటువంటి దురాలోచనతోనే కవిత బయటికి రావడం జరిగింది. ఇలా ఏకవై మేకై కూర్చున్నటువంటి పరిస్థితి. కవిత ఒక్క మాటకు ఆల్మోస్ట్ ఖతం చేసి పడేసింది బీఆర్ఎస్. దీనికి సమాధానం ఎవడూ చెప్పలేడు. వాళ్ళ తన లేదు, వాళ్ళ నుంచి కాదు. ఎందుకు కాదంటే పచ్చి మోసం చేసిరు వీళ్ళు. ఇలా చాలామంది వీళ్ళకి అభిమానులు ఉన్నారు. అభిమానులు పాపం వాళ్ళ తప్పులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టో లేకుంటే కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు ఊర్లో 2 పార్టీలు ఉంటాయి. బొమ్మ బొడుసు ఉంటుంది. ఒక పార్టీ అధికారంలో ఉంటూ ఇంకో పార్టీ ఫస్ట్ నుంచి తినుకుంటారు. అది నడుస్తూ ఉంటాయి. అది కామన్. ప్రజల తప్పు లేదు, గ్రామాలు ఉన్న వాళ్ళ తప్పు లేదు. కానీ ఆ ప్రజలను నమ్మినటువంటి వీళ్ళు ఇలా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలకు తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వీళ్ళు. కేసీఆర్కు ఈ ప్రపంచాన్ని జయించేటువంటి అవకాశం వచ్చింది, భారతదేశాన్ని జయించేటువంటి అవకాశం వచ్చింది. ఒక ఉద్యమం ద్వారా రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత, ఒక నాయకుడిగా నిలబెట్టిన తర్వాత, ప్రజలు గుండెల్లో చేర్చుకున్న తర్వాత కేసీఆర్ కోసినటువంటి ఊచకోత
అంతా ఇంత కాదు 10 ఏళ్ళుగా భూములు మొత్తం సత్యనాశ చేసిన తర్వాత ఏమి లేవు. నేను చెప్పిన కదా 25 లక్షల ఎకరాలు మీ ఊరు మన ఊర్లలో ఒక ఊరు భూమి ఎంత ఉంటుందా 1000 ఎకరాలు ఉంటుంది, 2000 ఎకరాలు ఉంటుంది. కానీ వీళ్ళు ఎన్ని కొత్త పాస్బుక్లు వచ్చినాయి? 25 లక్షల ఎకరాల కొత్త పాస్బుక్లు వచ్చినాయి. అంటే గవర్నమెంట్ భూములు ఎవరెవరైతే ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల కోసమే. ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రజలకు పంచుతుంది, రేపు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఆ భూములు మొత్తం ఏం చేసినంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పాస్బుక్లుగా మారిపోయినాయి. ఇది మామూలు ఊచకోత కాదు, అది జనాలకు అర్థం కాదు. అరే మనం గవర్నమెంట్ ఎక్కడ ఉంటాయిరా అనుకుంటారు. అది ఊచకోత, మామూలు అయిన ఊచకోత కాదు. ఇలా కాంట్రాక్టు ఉద్యోగుల గురించి కూడా కవిత మాట్లాడింది. కాంట్రాక్టు ఉద్యోగాలని తెలంగాణ వచ్చేది, నువ్వు వీకింది ఏంది? నువ్వు ఏం వీకినావని దేశాన్ని పొడవనికపోతున్నావు. నువ్వు కాళేశ్వరం కడితే ఆన్నే వచ్చింది, కూలిపోతా ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 35% కూడా నువ్వు పూర్తి చేయలేదు. మీరు మొత్తం విడిచిపెట్టి ఏమో కోళ్ళగొట్ట పోయినట్టు జోలు ఉండదు మీ కథ అని చెప్పి కవిత చెప్పింది. అది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ కానీ మేము కానీ కవిత మాట్లాడింది నేను 1 ఇయర్ కింద మాట్లాడినా. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడినో నా వీడియో చూడండి, నేను చూపిస్తాను. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే అయిపోయింది మీ పని కథం అని చెప్పిన. బీఆర్ఎస్ పార్టీతో పాటు మీరు కూడా పోతారని చెప్పేసిన. ఎందుకంటే ఆలోచన పెద్ద తెలివేం లేదు వీళ్ళకు. తెలంగాణ అనేటువంటి ఒక కుంపటిలాగా రగులుతున్న ఒక సమస్యను, దాన్ని ఆ సమస్య పునాదుల మీద, ఆ సమస్య ఆ ప్రాబ్లం మీద వీళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళకి భవిష్యత్తునే తప్ప వీళ్ళు ఎంత కాదో వీళ్ళకి ఆలోచన లేదనేది అర్థమైపోయింది. కవిత కోసినటువంటి ఊచకోత అది మామూలు కోత కాదు. దాని తర్వాత ఏం బీకలేదంటే ఏం బీకలేదు అనేది అర్థం చేసుకో. రెండోది, పాలమూరి రంగారెడ్డి విషయంలో నిన్న మొన్న అసెంబ్లీలో అయితే అసెంబ్లీకి వెళ్ళి పారిపోయారు. నిజంగా మీకు దమ్ముంటే అసెంబ్లీ అన్నారు. అసెంబ్లీలో నిలదీయొచ్చు, అడగొచ్చు. కానీ మీరు ఎందుకు వారిపోయారంటే మీకు తెలుసు పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% చేసినామని కేసీఆర్ చెప్పిను. మీరు కూడా డబ్బులు కొట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ఉల్ట దాడి చేస్తుంది, ఇవన్నీ మొత్తం వెరిఫై చేస్తుంది, వాళ్ళకంత జ్ఞానం ఉన్నది, వాళ్ళకి ఏం తెలియలే అనుకున్నారు. కానీ మొత్తము ఆరాధీసి చూస్తే వీళ్ళు జూరాల కాడ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని కవిత కూడా అడిగింది. మనం జూరాల కాడ కట్టాల్సినటువంటి ప్రాజెక్టు 32,000 కోట్లతో పూర్తి కావాల్సినట్టు ప్రాజెక్టు ఎందుకు 85,000 కోట్ల వరకు పోతా ఉంది? ఎందుకు 213 కిలోమీటర్లు పోయి మీరు నీళ్లు తెస్తూ ఉండరని చెప్పి డైరెక్ట్ అడిగింది. కేసీఆర్ సమాధానం చెప్పు. ఇక్కడ ట్రబుల్ షూటర్ కాదు, ఈయన బబుల్ షూటర్ అని చెప్పింది హరీష్ రావును ఆల్మోస్ట్ ఎంత విర్రవేగిండో, ఎంత పైసలతోని ఎంత అదే అయిపోయిందో. కవిత దెబ్బకు ఇలా చావు దెబ్బ కొడతా ఉన్నది కవిత. ఇలా కవితతో దెబ్బకు నిద్రపోని రాత్రులు గడిపేటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చేసి. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో ఎందుకు వేయరు? మీరు ఎందుకు ఈ పని చేసిర్రు మీరు చెప్పుర్రంటే సమాధానం లేక, కాంగ్రెస్ నష్టం చేసింది, కాంగ్రెస్ ఇంతమందిని చంపింది, కాంగ్రెస్ నాగార్జున సార్ గట్టి తప్పు చేసింది, మనకు గట్టి తప్పు చేసినటువంటి పొంతన లేని సమాధానాలు ఇస్తూ పిచ్చి ప్రేలాపనలు వేరుతూ ఒక పేలుతో ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేసినటువంటి హరీష్ రావు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇలా కవిత దెబ్బకు ఇలా ఆల్మోస్ట్ సమాధి అయినటువంటి పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్. ఇక ఆల్మోస్ట్ ఇంకా ఏం లేదు ఆడ. జనాలు ఉల్టా తిరిగి ఇంకో దిక్కు మారాల్సిన అవసరమే ఉండదు. ఆడ ఏం లేదు, వీళ్ళ చేతిలో ఏం లేదు. తప్పదుగా పరిస్థితి కొన్ని రోజులు ఉండాలి కాబట్టి ఊళ్ళ గ్రామాలలో ఉండాల్సింది తప్ప ఇంకేం లేదు. అయితే ఈ కాళేశ్వరము ప్రాజెక్టులలో ఎన్ని తప్పులు మాట్లాడారు వాళ్ళు చెప్పారు క్లియర్గా. అరే మీరు ఏం చేయలేదువా, 1 ఎకరా భూమి ఉంటే చూపి అని అడిగిండు. చూపిరి 1 ఎకరా భూమి మీరు కాలువల కోసం ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసిర్రా, మీరు చూసిర్రా? ఆ ల్యాండ్ చేయమంటే రైతులకు డబ్బులు ఇచ్చిర్రా? కాలువలు దొవ్విర్రా? మరి కాలువలు దొవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, మీరు ప్రాజెక్టే 32% కూడా మీరు పూర్తి చేయలేదు, మీరు 92% అయింది, ఎందుకు రైతులు కొడుతున్నారు? అంటే 10 ఏళ్లలో మీకు చిత్తశుద్ధి ఉందా? ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం? కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేసిండు దీన్ని. వాళ్ళు డిపిఆర్ వాళ్ళు మొత్తం ప్లాన్ వేసుకున్నారు. ఎప్పుడు 2013లో, 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ అప్పుడు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు 2023 వరకు ఎందుకు చేయలేదంటే మీకు దోచిన తొమ్ము దాచుకునేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నటువంటి మీరు ఇలా పొంకనాలు కొట్టిరే తప్ప మీరు ఏం చేయలేదు. మీరు ఏం పీకిర్రని చెప్పి మీరు బీఆర్ఎస్ అని మార్చుకున్నారు సన్నాసులారా అని అడిగింది కవితకు. ఈ దెబ్బకు మీకు మీ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకేముందా? మీరు కాళేశ్వరం పాలమూరు ఏమో నాసి రకం చెప్పింది ఆమె. ఒక కాంట్రాక్టరు ఎవరిని బతుకులు మార్చిర్రా మీరు సన్నాసులారా అని అడిగింది. ఒక కాంట్రాక్టరు 1987లో రిజిస్టర్ చేసుకొని అన్నమోహన్ రామచంద్రన్ అంటే నోరు తెరుచుకొని ఉన్నటువంటి కాంట్రాక్టరు ఇలా లక్షల కోట్ల రూపాయల కోటీశ్వరుడిగా మారిపోయింది తప్ప మీరు పీకింది ఏం లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పింది. నిజంగా కూడా ఏం పీకలే.
ఏం వీకిరు? ధరణి తెచ్చి దాని జుట్లు వీకిరు, దాని కూరలు వీకిరు, భూములకు ఉన్న పవర్ వీకిరు, రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిరు. ఇంకా మీరు వీకింది ఏమదంటే ప్రజల యొక్క గాలి వీకిర్రు, వాళ్ళ ఆస్తులు మొత్తం పొడగొట్టిర్రు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బలాన్ని తగ్గించి బలహీనపరిచిరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆస్తులు లేవు ఇలా, ఎందుకంటే ఉన్నకాడికి నాశనం చేసిరు. ఇవాళ మీరు చేసినటువంటి పీక్ కట్టలు కట్టింది ఏమున్నదని ఆమె అడిగినట్టే ఇవాళ రాష్ట్రం మొత్తం అవినీతిమయంగా, కలెక్టర్ల అవినీతి, ఐఏఎస్ల అవినీతి, ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులు అవినీతి, చిన్న పొన్న పిట్రగాడు ప్రజలు తట్టుకోలేక ఎంఆర్ఓల మీద పెట్రోల్ పోసి అంటిపెట్టారు. మా కేశంపేట అనేటువంటి మండల్లో ఇప్పుడు జైల్లోనే ఉన్నారు వీళ్ళంతా. లావాణ్య అని ఒక ఎంఆర్ఓ. వీళ్ళంతా ఎంఆర్ఓల పరిస్థితి అంటే ధనదాహం ఎక్కువై డబ్బులు ఏడబెట్టాలన్న అర్థం కాక పేద ప్రజలకు వంచిస్తూ ఇక అన్నం పుణ్యం చెప్పిన ఊళ్ళ సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు దేవుడా కేసీఆర్ అంటే తెలియదు వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పులు చేసినట్టు ఎవడంటే చదువుకున్నోడు కేసీఆర్ మంచి చేసిన అని మాట్లాడుతుంది తప్ప అసలు రూపం నాశనం ఎంత అయింది, రాష్ట్రం ఎంత అప్పులకు పోయింది, ఎన్ని భూములు అమ్మిండు, ఏం జరిగింది, రెగ్యులరైజేషన్ ఎందుకు కాలే, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, ఒక గురుకులం ఎందుకు కట్టలే. ఆమె లాస్ట్కి ఇంకో మాట కూడా చెప్పింది, వీళ్ళు కట్టినటువంటి కలెక్టరేట్లు కానీ, వీళ్ళు కట్టినటువంటి కార్యాలయాలు కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, సెక్రటరేట్ కానీ పూర్తి అవినీతితో కూడుకున్నదని చెప్పింది. మీరు ఎడబెట్టుకుంటారు తలకాయ, ఎడబెట్టుకుంటారు. 400 కోట్లకి వెళ్ళి 1600 కోట్లకు పోయింది సెక్రటరేట్. ఎవరి డబ్బది? ఏం బాధ్యత ఉంది మీకు? పామౌదులకు వెళ్ళి పాలన చేయడం ఏంది? మీరు దేశాన్ని ఉద్ధరించడం ఏంది? తండ్రిని, అన్నను, బావను ఎవరిని చూడకుండా వంగబెట్టి సప్పరిస్తే దిక్కు లేదు, నా దిశ లేదు. ఇక బూతుకూతలు తప్ప వీళ్ళు వీకేది ఏం లేదు. తర్వాత ఇక కవితను బూతుకూతలు తప్ప వీళ్ళు పీకేది ఏం చేయలే. కాళేశ్వరం ఏమో నాసిరకం, పాలమూరు రంగారెడ్డి పథకం పెట్టి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ప్రగతి భవన్లో మంతనాలు జరిపి ఆయన తాను పైసలు తీసుకొని నేను ఆడికి తీసుకొస్తా, నేను ఏం చేస్తా అంటే ఆడికి తీసుకొచ్చి ఏం చేస్తా, శ్రీశైలంలో ఎడమకాలం అని నేను చెప్తా, మాకు వచ్చిన పైపులో లెంత్ పెరుగుతుంది, మాకు ఇన్ని పైసలు వస్తాయి, నువ్వేం చేస్తావు అంత లోపల పెట్టే వరకు మొత్తం కుమ్మేసుకొని పో, నాకు పైసలు ఇచ్చేసి అంటే ఓకే 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 అని చెప్పి పిట్టె కథలు అల్లి ఈడ కట్టేటువంటి మనం తెలంగాణలో కట్టాల్సినటువంటి జూరాల కడ కట్టేటువంటి ప్రాజెక్టు 32,000కే పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టు ఇవాళ అత్యంత వ్యయంతో కాకుండా ఎంత వ్యయం ఖర్చు చేసినా ఒకరోజు 2.8 టీఎంసీల నీళ్లు తోడుకొని 25 రోజులలోనే 70 టీఎంసీల నీళ్లు తోడుకొని 25 రోజులలోనే 70 టీఎంసీల నీళ్లు తోడుకునేటువంటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసుకునేటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు కూడా సస్యశ్యామలమైనటువంటి విషయాన్ని కూడా మర్చి ఆడికి పోయి వస్తే నువ్వు తపస్సు చేసినా నీకు నీళ్లు దొరకని పరిస్థితి. ఒకరోజు ఆఫ్ టీఎంసీ కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి. ఎన్ని కోట్లు పెడితే 85,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా నేను నీళ్లు రాని పరిస్థితికి తీసుకొచ్చిన మీ దద్దమ్మల్లారా మీరేం బిక్కిరని అడిగింది. ఇంతకు మించి సావు దెబ్బ కావాలన్నా? కేసీఆర్ తనంతకు తాను మరణ శాసనం రాసుకున్నాడు. కేసీఆర్ కుటుంబం నేనేమంటే బిడ్డ కాళ్ళు మొక్కితే అయిపోయేది, అంటే బిడ్డ కాళ్ళు మొక్కినా బిడ్డనన్నా బయటపడదు అందులోకెళ్ళి. ఆ ప్రమాదకరమైనటువంటి విషకవిగుల నుంచి కవిత బయటపడ్డది. ఒకవేళ అందులో ఉంటే కవిత కూడా కష్టమే. ఏం వదిలే ప్రసక్తి ఏం లేదు. 100% ఒక ఊచకోత కోసినటువంటి కవిత ఇవాళ ఆల్మోస్ట్ ఖతం చేసి పడేసింది. ఎవరు అవునన్న కాదన్న రాష్ట్రాన్ని దిగమింగినటువంటి కేసీఆర్ సర్కారు ఏమో చేసినట్టు కలరింగించుకొని వాళ్ళు డబ్బలు కొట్టుకుంటూ ఉండరు. ఏడ చేసిన నాశనం అయిందని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఇది ఎప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. కాబట్టే ఇలా కవిత విషకవిల నుంచి బయట వచ్చింది, తెలంగాణ జాగృతి అయింది. ఇలా కాంగ్రెస్ ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది, తెలంగాణకు రాష్ట్రాన్ని ఇచ్చింది, ఈ దేశానికి ప్రాజెక్టులు కట్టింది. ఈ దేశం కోసమే, ఈ దేశ ప్రజల కోసం పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కడు పోతే ఇంకోని పెట్టుకొని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తుంది. అక్కడక్కడ దొంగలు గిట్టవడం ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మొత్తం మీద ఈ మరణ శాసనం దెబ్బకు ఇవాళ ఆల్మోస్ట్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవాళ గద్దర్ని అవమానపరిచినా, ఉద్యమకారులను అవమానపరిచినా, ఎవరిని అవమానపరిచినా కేసీఆర్ ఎందుకు టైం లేక దోసుకునే ఎట్లా మాట్లాడాలి రోజు. అరే ఎట్లా మరి ఎవడని తినగలని ఇప్పుడు దోసుకున్నారు, ఏడబెట్టాలి ఎట్లా పెట్టాలి, ఈ పనిలో అట్లా నిమగ్నం ఇబ్బంది పడరు తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా వీళ్లకు ప్రజల జీవితంలో, ప్రజా జీవితం లోపల వీళ్ళకు ఆల్మోస్ట్ సమాధి అయినట్టే కనబడతా ఉన్నది. ఏమవుతుందో ముందర చూద్దాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.